నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నిజామాబాద్ నుంచి టికెట్ ఇవ్వట్లేదు కల్వకుంట్ల కవితకు, అంటే కేసీఆర్ ఒక జలకిచ్చారని చెప్పుకోవచ్చా? యా, నిజామాబాద్ నుంచి కవితకి మళ్ళీ టికెట్ ఇస్తారనుకున్నారు. ఎందుకంటే 2014లో ఆమె గెలిచింది, 2018లో ఆమె ఓడిపోయింది, 2019లో ఆమె ఓడిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కవితకే ఇస్తారు అక్కడ. ఎందుకంటే ఆమె గతంలో అనేక పోరాటాలు చేసింది నిజామాబాద్ ఏరియాలో. అయితే కవితకు వ్యతిరేకంగా కూడా చాలా అంశాలు అక్కడ పనిచేశాయి. ముఖ్యంగా పసుపు రైతుల తిరుగుబాటు, దాంతో వాళ్ళందరూ నామినేషన్లు వేయడం, ధర్మపురి అరవింద్ గట్టిగా పసుపు రైతుల నిలబడడం, అవన్నీ కూడా మీద పనిచేసి ఓడిపోయింది. మామూలుగా అయితే కేసీఆర్ ఫ్యామిలీలో ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం, అంతకుముందు కేసీఆర్ ఎంపీగా ఉండేవాడు, తర్వాత కవిత 2 టర్మ్స్ ఎంపీగా ఉన్నింది. కేసీఆర్ దగ్గర బంధువైన సంతోష్ రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత, అంటే టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైము కేసీఆర్ ఫ్యామిలీ నుంచి పార్లమెంట్కి ఎవరూ లేరు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈమెకి ఎందుకు ఇవ్వలేదు అనే విషయాలను మనం మాట్లాడుకున్నప్పుడు, ఒకటి అక్కడ 7 సెగ్మెంట్లు ఉన్నాయి నిజామాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో. 7లో 3 బీఆర్ఎస్ గెలిచింది మొన్న 23లో, 2 కాంగ్రెస్ గెలిచింది, 2 బీజేపీ గెలిచింది. అంటే 7 సెగ్మెంట్లలో 3 గెలిచిందంటే కొద్దిగా బలం ఉన్నట్టే. కాకపోతే 3 గెలిచినా కూడా కేసీఆర్ ఎందుకు కవితకి టికెట్ ఇవ్వలేదంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ బీసీల పోలరైజేషన్ బలంగా ఉంది. సో కవితకి ఇస్తే మళ్ళీ బీసీలు యాంటీగా ఓట్లేసే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి నేషనల్ ఇష్యూస్ డామినేట్ చేస్తాయి. అక్కడ మోడీ వర్సెస్ కేసీఆర్గా ఇదవుతుంది. కాబట్టి ఈమె ఒకవేళ ఓడిపోయింది అనుకో, మళ్ళీ నిలబడి అదో పెద్ద మైనస్ అవుతుంది బీఆర్ఎస్కి. సో అందువల్ల వద్దనుకోవడం ఒకటి. రెండవది, ఆల్రెడీ ఈ మీద మనకు తెలుసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈమె ప్రధానమైన ముద్దాయి. ఈడీ దాదాపు 3 సార్లు ఇప్పుడు ఆమెను విచారించింది, మళ్ళీ నోటీసులు పంపించింది. అది సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ లోపల సిబిఐ కూడా ఆమెకు విచారణ పంపింది. సిబిఐ అయితే ఆమెను క్లియర్గా అక్యూజ్డ్గానే చేర్చింది. సో నోటీసులు పంపింది. సిబిఐకి లెటర్ రాసింది, నేను ఎన్నికల ఎవరికి బిజీగా ఉంటాను, ఒకవేళ మీరు చేయాలనుకుంటే మా ఇంటికన్నా వచ్చి చేయండి, లేదా వర్చువల్గా అన్నా చేయండి అనేది ఆమె చెప్పింది. సో దాని మీద సిబిఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఈమె నిలబడితే మళ్ళీ సిబిఐ లేకపోతే దూకుడుగా వచ్చో, సుప్రీంకోర్టు పొరపాటున విచారణకు హాజరము అని ఈమెను ఆదేశించింది అనుకో, అప్పుడు అది పెద్ద ఇష్యూగా చేసేస్తారు వాళ్ళు. దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే నిజామాబాద్లోనే కాకుండా స్టేట్ వైడ్ కూడా పడుతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఇబ్బందుల్లో ఉంది. మొత్తం సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ ఎక్కువ వస్తాయి, దాని తర్వాత సెకండ్ ప్లేస్ బీజేపీ అని చెప్తున్నారు. అటువంటి కాంటెక్స్ట్లో కేసీఆర్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మూడవది, ఆల్రెడీ ఈమె 2 సార్లు ఎమ్మెల్సీగా ఉంది. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఎమ్మెల్సీగా టైం ఉంది ఆమె. సో వీళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ ఓడినా వీళ్ళకి అధికారం ఏదో రూపంలో అధికారం ఉంటుంది, వీళ్ళకే ఇస్తారు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉంది కదా, మళ్ళీ ఎంపీ ఎందుకు ఇవ్వాలి, దాని బదులు ఎవరో ఒకరిని కొత్త వాళ్ళకో కానీ లేకపోతే ఇప్పటివరకు రిప్రజెంటేషన్ లేని వర్గాలకు ఇవ్వచ్చు కదా, ఎందుకంటే మహిళల రిప్రజెంటేషన్ చాలా తక్కువ బీఆర్ఎస్లో అనే ఒక విమర్శలు కూడా వస్తాయి. అందువల్ల కేసీఆర్ ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఆమెకి టికెట్ ఇవ్వకుండా అక్కడ ఒక బీసీని రంగంలోకి దించాలని ట్రై చేస్తున్నాడు. మేబీ జగన్ చూసి కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే జగన్ ఒక డ్రాస్టిక్ ప్రయోగం అక్కడ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. అదేంటంటే ప్రధానంగా బీసీలకు, మైనార్టీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అటు దీంట్లో కూడా ఇప్పటికే దాదాపు 25లో 11 మంది బీసీలకు ఇచ్చినాడని చెప్తున్నారు. అంటే అప్పర్ కాస్ట్ ట్రెడిషనల్గా స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాల్లో, అటుపక్క చంద్రబాబు ఎన్ఆర్ఐ అప్పర్ కాస్ట్ వాళ్ళని తీసుకొచ్చి, ముఖ్యంగా ఎన్ఆర్ఐ కమ్మాస్ని తీసుకొచ్చి పెడుతున్న
కాన్స్టిట్యుయెన్సీల్లో కూడా జగన్ బీసీలని పెడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఖమ్మం పాపులేషన్తో పోలిస్తే బీసీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బీసీలని కానీ పోలరైజ్ చేయగలిగి బీసీలకు రాజ్యాధికారం అనే అంశాన్ని తీసుకెళ్ళగలిగితే ఆ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని ఇంపాక్ట్ పడుతుంది. బీసీలు వైసీపీ చుట్టూ పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్సీలు ఆల్రెడీ ముఖ్యంగా మాల మాదిగ అనే వర్గీకరణ చూస్తే మాలలు దాదాపు 80% వైసీపీతో ఉన్నారు. మాదిగల కూడా గ్రామ స్థాయిలో మాదిగలు కూడా వైసీపీతోనే ఉన్నాడని చెప్తున్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ కన్వర్ట్ అయిన ఎస్సీస్లో చాలా బలంగా వైసీపీ ఉంది. సో ఇప్పుడు ట్రెడిషనల్గా తెలుగుదేశం వైపు బీసీలు ఉంటారు. ఆ బీసీలను కూడా తన వైపు తిప్పుకునే క్రమంలో జగన్ ఇప్పటివరకు ఎన్టీఆర్ తర్వాత ఎవరు చేయని ఒక ప్రయోగం జగన్ చేస్తున్నాడు. ఈ దేశంలో ఫస్ట్ చేసింది వచ్చి మాయావతి కాంశీరామ్ వాళ్ళు చేశారు. ఇక్కడ ఎన్టీఆర్ కూడా ఫస్ట్ చేశాడు. దాని తర్వాత బీజేపీ కూడా ఉత్తరప్రదేశ్లో ఇదే ప్రయోగాన్ని తీసుకొని నాన్ యాదవ బీసీలకి అక్కడ బలంగా సీట్లు ఇవ్వడం ద్వారా బాగా అక్కడ మైలేజ్ వచ్చింది. అట్లాగే జగన్ కూడా యాదవ కులానికి ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా యాదవ పాపులేషన్ బలంగా ఉంది. సో ఇటువంటి సమీకరణాలు జగన్ చూసుకుంటున్నాడు. మనకి ఇక్కడ తెలుసు కృష్ణయ్యని కూడా అక్కడి నుంచి రాజ్యసభకు పంపించాడు. బీసీ ఆయన తిరుగులేని బీసీ నాయకుడు ఎప్పటి నుంచో విద్యార్థి స్థాయి నుంచి. అందువల్ల అదే పద్ధతిని ఇప్పుడు కేసీఆర్ కూడా కొన్ని చోట్ల బీసీలని రంగంలోకి దించడం ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే మొన్న కూడా ఒక సమీక్షా సమావేశంలో కేసీఆర్ నా పట్ల వ్యతిరేకత లేదు, కొంత సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది, దానివల్లే మనం ఓడిపోవాల్సి వచ్చింది అనేది అతను చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. సో అందుకని ఈసారి సిట్టింగులలో కూడా చూసుకోవడం, బీసీలకు టికెట్లు ఇవ్వడం అన్న ఒక పద్ధతి కేసీఆర్ ఫాలో అవుతున్నాడు. కేసీఆర్ కూడా యాక్టివ్గా రంగంలోకి వచ్చాడు. త్వరలోనే కరీంనగర్లో సభ కూడా పెద్ద ఎత్తున సభ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ తర్వాత చంద్రబాబు లాగా ఇక్కడ కూడా కేసీఆర్ బస్సు యాత్రలో వచ్చేసే అవకాశం ఉంది. సో ఈమెకు టికెట్ ఇవ్వకుండా ఈమెను పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకుందాము. ఒకటి కొంత సింపతి క్రియేట్ చేయడానికి, రెండోది మహిళా ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఆమెను విస్తృతంగా తిప్పచ్చు. ఒకే నిజామాబాద్లో పరిమితం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె తిరగడానికి కూడా కష్టమవుతుంది. కాబట్టి దానికోసం కూడా ఆమెకు నిజామాబాద్ ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె తిప్పదాము అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్కి ఇప్పుడు ఛాలెంజ్ ఇది. ఎందుకంటే అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక పక్క కేసులు పెడుతున్నారు, ఒక పక్క కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఈ 10 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను బయటికి తీసే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరోవైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ని స్ట్రాంగ్ అటాక్ చేస్తుంది. కేసీ కాకుండా ఇక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా స్ట్రాంగ్ అటాక్ చేస్తుంది. అగ్రెసివ్గా బీజేపీ ముందుగా వెళ్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లేటుగా క్యాండిడేట్లని ప్రకటించడం వల్ల, దాదాపు 4 జాబితాల్లో క్యాండిడేట్లను ప్రకటించడం వల్ల చాలామందికి ప్రచారానికి కూడా లేట్ అయిపోయింది. అందుకనే నిజానికి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు గతంతో పోలిస్తే చాలా పెరిగాయి. గతంలో 5% ఉంటే ఇవాళ దాదాపు 15%కి ఓట్ షేర్ బీజేపీకి పెరిగింది. అయినా దానికి కొరెలేటివ్గా సీట్లు రాలేదు, ఓన్లీ 8 మాత్రం వచ్చాయి. అందుకని బీజేపీ అనాలిసిస్ ఏంటంటే సీట్లు ముందుగానే అనౌన్స్ చేయాలని. అందుకని ఈసారి ఇప్పుడు ఆల్రెడీ 17లో 10 అనౌన్స్ చేసేసారు, అగ్రెసివ్గా వెళ్తుంది. ఈ కాంటెక్స్ట్లో కేసీఆర్ కూడా దానికి తగిన వ్యూహాలు పన్ని తగిన విధంగా వెళ్దామనేది రంగంలోకి దిగినట్టుగా మనకు కనబడుతుంది. అందుకని కవితని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ఈసారి ఇది చేసుకోవాలి. కవిత మీద ఒక సింపతి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అట్లాగే మహిళల తరపున ఛాంపియన్గా కవితని ఆల్రెడీ, ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్లు కూడా ఆమె ఢిల్లీలో అంతా కూడా వెళ్ళి ఫైట్ చేసింది. సో దానికి కూడా ఉపయోగించుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.